ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర ఊటీ అని పిలువబడే హార్స్లీ హిల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హార్స్లీ హిల్స్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, చూడవలసిన ప్రదేశాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు వీలైతే ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హార్స్లీ హిల్స్ ఇది ఒక అందమైన ప్రదేశం. దీన్ని ఏనుగులమ్మ కొండ అని కూడా పిలుస్తారు. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ మేఘాలు మొన్న తాకుతూ ఉంటాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ హార్స్లీస్ ఎక్కడ ఉంది? ఇది ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో మదనపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం హార్స్లీ హిల్స్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హార్స్లీ హిల్స్ చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ కానీ బస్సు కానీ ఏమీ లేవు. మనం ట్రైన్లో వెళ్ళాలి అంటే మదనపల్లి రోడ్ వరకు వెళ్ళాలి. బస్సులో అయితే మదనపల్లి వెళ్ళి అక్కడ నుంచి హార్స్లీ హిల్స్ చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి మదనపల్లి రోడ్డుకి డైలీ ట్రైన్స్ ఏమీ లేవు. వీక్లీ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా హైదరాబాద్ నుంచి హార్స్లీ హిల్స్ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ చెక్ చేసుకొని మీ టూర్ని ప్లాన్ చేసుకోండి. అలానే విజయవాడ నుంచి వెళ్ళేవారు డైలీ ధర్మవరం అనే ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది. ఇది విజయవాడ నుంచి రాత్రి 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఉదయం 6:15 చేరుతుంది. అలానే బస్సులో వెళ్ళేవారు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి ఎలా చేరుకోవాలో చూద్దాం. మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ చేరుకోవడానికి మార్నింగ్ టైంలో 6:30కి బస్సు అయితే ఒకటి అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ఆ టైంకి మనం రీచ్ అవ్వకపోతే అక్కడ ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ట్రైన్లో వచ్చిన వారు డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి వెహికల్ని హార్స్లీ హిల్స్కి మాట్లాడుకోవచ్చు. వీరు 500 నుంచి 700 వరకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు హార్స్లీ హిల్స్లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. ఇక్కడ గవర్నమెంట్ రిసార్ట్స్ కాకుండా ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 1400 నుంచి 8000 వరకు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు మీ బడ్జెట్ని బట్టి ఏ రూమ్ అయితే తీసుకోవాలో దాన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏవేవి రిసార్ట్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఇక్కడ ఉన్న రిసార్ట్స్ అయితే హాలిడే హోమ్స్ ఒకటి ఉంది. అలానే హరితా హిల్ రిసార్ట్స్ ఒకటి ఉంది. తర్వాత వైల్డ్ విండ్స్ అనేది ఒకటి ఉంది. విండ్ నాక్ అనే ఒక రిసార్ట్స్ ఉంది. విండ్ ఫాల్ హార్స్లీ హిల్స్ రిసార్ట్స్ ఉంది. అలానే విఎస్ఆర్ విండ్ వ్యూ అండ్ దీపక్ రెడ్డి గెస్ట్ హౌస్. ఇప్పుడు హార్స్లీ హిల్స్లో చూడవలసిన ప్రదేశాలు చూద్దాం. మీరు ప్రైవేట్ వెహికల్తో వచ్చేవారైతే హార్స్లీ హిల్స్ స్టార్టింగ్లో గంగోత్రి సీజనల్ లేక్ అని ఉంటుంది. అది కవర్ చేసుకొని మీరు హార్స్లీ హిల్స్ పైకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గాలిబండ వ్యూ పాయింట్, ఈ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే విస్పర్స్ వ్యూ పాయింట్, ఇది కూడా చాలా బాగుంటుంది. హార్స్లీ హిల్స్ మినీ జూ, అలానే 165 సంవత్సరాల కళ్యాణి ట్రీ ఒకటి ఉంటుంది. అలానే ఏనుగు మల్లమ్మ టెంపుల్, హార్స్లీ హిల్స్ మ్యూజియం అండ్ ఫ్రీకౌట్ అడ్వెంచర్స్. ఈ అడ్వెంచర్స్లో చాలా గేమ్స్ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. అలానే రిటర్న్ వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని విజయవాడ సైడ్ వెళ్ళేవాళ్ళు అయితే మదనపల్లి రోడ్ నుంచి డైలీ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది సాయంత్రం 4:15 స్టార్ట్ అవుతుంది. ఇది విజయవాడ ఎర్లీ మార్నింగ్ 1:30కి అయితే చేరుతుంది. అలానే సికింద్రాబాద్ సైడ్ వెళ్ళేవాళ్ళు వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సండే ఉంది, మండే ఉంది, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కూడా ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. బస్సులో వెళ్ళేవారైతే హార్స్లీ హిల్స్ నుంచి ఈవినింగ్ టైంలో 5:30కి ఒక బస్సు అయితే అవైలబుల్ ఉంటుంది. అది మదనపల్లి వరకు వెళ్తుంది. అక్కడి నుంచి మీరు మీ ప్లేసెస్కి బస్సు బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. ఈ వీడియో అయితే మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.